అందరికీ నమస్తే. గత 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ గెలుపు సాధ్యం చేసుకుంది. ఢిల్లీ పీఠాన్ని ఈరోజు బీజేపీ అధిరోహించింది. సో ఢిల్లీకి ముఖ్యమంత్రిగా 9వ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గారు ప్రమాణ స్వీకారం చేశారు ఈరోజు. సో ఈ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ కూటమికి సంబంధించి కానీ బీజేపీకి సంబంధించి కానీ సుమారుగా 10-12 మంది ముఖ్యమంత్రులు వాటికి సంబంధించిన ఇతర మంత్రులందరూ హాజరయ్యారు ఈ ప్రమాణ స్వీకారానికి. సో కుంభమేళా పూర్తి చేసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కుంభమేళా దగ్గర నుంచి డైరెక్ట్ గా ఢిల్లీ చేరుకున్నారు. ఏపీ సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్ ఏపీ నుంచి ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీ పైన ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించినటువంటి స్టేజ్ ఏర్పాటు చేశారో స్టేజ్ పైన పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త అట్రాక్షన్ గా నిలబడ్డారు. సో కొత్త అట్రాక్షన్ ఏంటి అని అంటే తను ఏదైతే ఈ సనాతన ధర్మానికి సంబంధించి కానీ తన పర్సనల్ టూర్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదే టూర్ లో ఉన్నటువంటి వస్త్రధారణ, అదే వస్త్రధారణతో ఢిల్లీ స్టేజ్ మీద కూడా తను ఆదరించారు. సో ఢిల్లీ స్టేజ్ మీద తను ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు వచ్చిన సమయంలో అందరు ముఖ్యమంత్రులు లేవడం జరిగింది. సో ముఖ్యమంత్రులు ఇతర మంత్రివర్గాలు అందరూ లేచేటప్పుడు అందరినీ తను నమస్కారం చెప్పుకుంటూ ముందుకెళ్తున్న తరుణంలో ఏపీ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి దగ్గర మాత్రం మోడీ గారు కాసేపు ఆగి పవన్ కళ్యాణ్తో సంభాషించారు. ఏం సంపాదించారు? చాలా నవ్వుతూ చాలా ఆహ్లాదకరంగా అక్కడ ఒక కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఆ మాట్లాడే తీరి కూడా మనకు ఎలా అనిపిస్తుంది అని అంటే ఓన్గా అంటే ఒక ఫిల్టర్. మనం మనసు లోపల నుండి మాట్లాడితే ఎలా ఉంటుంది? జనరల్ గా రాజకీయాల్లో రెండు ముఖాలుగా ఉంటారు. సో బయటకు నవ్వుతూ మాట్లాడినా లోపల కల్మషం అనేది ఒక రకం కనిపిస్తూ ఉంటుంది. కానీ పవన్ కళ్యాణ్ గారితో ఏదైతే మోదీ గారు సంపాదించారో అక్కడ ఆ సందర్భంలో మాత్రం వాళ్ళిద్దరు చాలా ఓపెన్ హార్టెడ్ గా మాట్లాడుకున్నట్టు మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒక పక్క నుంచి పవన్ కళ్యాణ్ గారు నవ్వుతా ఉన్నారు, మరో పక్క నుండి మోడీ గారు కూడా నవ్వుతా ఉన్నారు. సో అదే తరుణంలో కొంచెం ముందుకెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని కూడా కలిశారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా మాట్లాడిన విషయం కూడా మీరు చూడొచ్చు. ఎందుకంటే ఈ రెండు విషయాల్లో కొంత వేరియేషన్ ఎలా కనిపిస్తుందంటే పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడేటప్పుడు చాలా ఓన్ చేసుకున్నట్టుగా మన మనిషి అనే ఫీలింగ్ తో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో మోడీ మాట్లాడినప్పుడు ఓన్ గా చాలా మన మనిషి, మన దగ్గర మనిషి, మన బంధువు అనే విధంగా మాట్లాడినట్టు అనిపిస్తూ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కాస్తంత అసహనంగా, ఎందుకు అనంటే ఏదైతే రాజకీయాల్లో ఉన్నటువంటి నాయకులు మాట్లాడే పలకరింపులు ఉంటాయో అలాంటి పలకరింపుగా అది కనిపించింది అనమాట. సరే, విషయాన్ని ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ అట్రాక్షన్ గా నిలవడానికి తన వస్త్రధారణ ఏదైతే ఉందో దానితో పాటు తను ఇక్కడ ఏదైతే సంభాషణ జరిగిందో ఈ సంభాషణ విషయంలో, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పక్కనే ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, సో కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు కూడా మోడీ గారు పవన్ కళ్యాణ్ గారితో ఏమన్నారు ఏంటి అనే విషయాన్ని తను కూడా విన్నారు. తను వింటూ తను కూడా నవ్వడం జరిగింది అనమాట. అసలు ఇంతకీ ఏం జరిగింది అనేది ప్రమాణ స్వీకారం అనంతరం నేషనల్ మీడియాతో కొంత మాట్లాడుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏమని చెప్పారు? నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ గారికి అడిగారంట, ఏంటి వేషధారణ, ఏంటి వస్త్రధారణ, మీరు ఇంకా హిమాలయాలకు వెళ్ళిపోతారా అనే అంశాన్ని మోడీ గారు పవన్ కళ్యాణ్ గారితో ప్రస్తావించినట్టుగాను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు దానికి సమాధానంగా, లేదు ఇంకా నేను చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ అయినాక దాని గురించి ఆలోచిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు జవాబు ఇచ్చినట్టుగాను పవన్ కళ్యాణ్ గారు చెప్పారనమాట. సో ఈ విషయం మీద పర్టికులర్ గా ఏదైతే గుప్తా గారి ప్రమాణ స్వీకారం ఉందో, రేఖా గుప్తా గారి ప్రమాణ స్వీకారము, సో ప్రమాణ స్వీకారం అంతటితో పాటు చూసుకుంటే పవన్ కళ్యాణ్ మేజర్ అట్రాక్షన్ గా కనిపిస్తున్నారు. ఎందుకంటే గతంలో మనం ఎప్పుడు చూసుకున్నా సరే ఏదైనా మేజర్ ఇష్యూ లేదా మేజర్ టాపిక్ ఉంటే తప్ప దక్షిణాది రాష్ట్రాల గురించి ఎప్పుడు నేషనల్ మీడియా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు ప్రతిరోజు అటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇటు ప్రింట్ మీడియాలో కానీ ప్రతిరోజు ఈ దక్షిణాదికి సంబంధించినటువంటి రాజకీయాల గురించి, అందులో మోస్ట్ ఇంపార్టెంట్ గా పవన్ కళ్యాణ్ గురించి ఒక్క కోలమైన రాయబడుతుంది. ఒక్క కోలం కానీ ఒక్క 2 నిమిషాల విజువలైజేషన్ కానీ ఖచ్చితంగా దానిలో కనిపిస్తూ ఉందన్నమాట. అంటే ఏకంగా పవన్ కళ్యాణ్ గారు ఎట్ ఏ టైం తన ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశ రాజకీయాలను కూడా ఆకర్షించేంత స్థాయికి ఎదిగారని మనం నమ్మొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా తేడా కనిపిస్తుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి స్టాండ్ అలా రకరకాలుగా ముందుకెళ్తూనే ఉందన్నమాట. మరి పవన్ కళ్యాణ్ గారిని బీజేపీ అలా వెనక నుండి నడిపిస్తుందని కొంతమంది మాట్లాడతారు. కొంతమందిని తను సనాతన ధర్మాన్ని స్టాండ్ తీసుకోవడం వల్ల ఇలాంటి ఆదరణ దొరుకుతుందని కొంతమంది మాట్లాడతారు. ఎవరు ఎలా మాట్లాడినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఈజే ఐకాన్. ఖచ్చితంగా తను ఒక ఐకాన్ స్టార్ లాంటి వాడు. తను ఎందుకంటే తన ఇమేజ్ని రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నారు, అటు పొలిటికల్ గా కానీ ఇటు సినిమా పరంగా కానీ. మరి ఇప్పుడు రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి పర్యటన కానీ ఇంకో విషయం కానీ ఎలా ఉంటుందని చూడాలి. ఎందుకంటే మోడీ గారితో అంత సన్నిహితంగా అంత దీనిగా మాట్లాడే పరిస్థితి గతంలో ఏ లీడర్ విషయంలో కూడా మనం అంతగా చూడలేదు. ఎందుకంటే మోడీ గారు అంటే నాట్ ఏ సింపుల్ మ్యాన్, నాట్ ఏ ఆర్డినరీ పర్సనాలిటీ. సో మోడీ గారు అంటే చాలా హై పర్సనాలిటీ కాబట్టి అలాంటి వ్యక్తితోటి ఎంత సాహిత్యంగా ఉండడం, ఎంత సాన్నిహిత్యంగా ఉండడం అనేది చాలా గొప్ప విషయంగానే భావించాలి. అందులో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి లీడర్కి అలాంటి అవకాశం దొరకడం ఇంకా చాలా ప్రౌడ్గా అనిపిస్తుంది అన్నమాట. థ్యాంక్ యూ.